నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా అన్ని పార్టీలు కూడా ఫుల్ ఫోకస్ పెట్టాయి. ఈసారి ఎలాగైనా పలు కార్పొరేషన్లు మెజారిటీ మున్సిపాలిటీలు గెలవాలని బీజేపీ టార్గెట్గా పెట్టుకుంది. అందులో భాగంగా ఇక గ్రౌండ్ వర్క్ కూడా మొదలుపెట్టింది. ఇదే సందర్భంలో తెలంగాణ బీజేపీకి అయితే మాత్రం రెండు కొత్త అంశాలు ప్రస్తుతానికైతే మాత్రం ఆ పార్టీ లోపల బయట కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఒకటి రెబల్స్ సంబంధించిన అంశము, మరొకటి జనసేన పొత్తు. రెబల్స్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఈసారి అయితే మాత్రం కొన్ని సంవత్సరాలుగా బీజేపీ కోసం పనిచేస్తూ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకుంటూ బీఫామ్ తమకే అని చాలామంది ఫిక్స్ అయిపోయారట. అందులో భాగంగా మాకే అన్నట్టుగా అనుకున్న చివరి నిమిషంలో బీఫామ్ దక్కపోవడంతో చాలామంది అసంతృప్తితో ఉన్నారు. నేరుగా కూడా వాళ్ళ అసంతృప్తి వీడియోల రూపంలో కూడా సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఇక అధిష్టానాన్ని కూడా ఫిర్యాదు చేస్తున్న వాతావరణం కనిపిస్తుంది. మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము, గెలవడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి, కానీ మా పట్ల కుట్ర జరిగింది, ఇక మేము తగ్గేదే లేదు, మేము ఫిర్యాదు చేస్తాం, ఎలా గెలుస్తారో చూస్తామని కూడా నేరుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బుజ్జగింపుల పర్వము, ఇటు ఇక చర్చ, ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. రెబల్స్ మరి బీజేపీపై ఎంత ప్రభావం చూపుతారనే దానిపైన ఇటు సొంత పార్టీలో కూడా ఒక రకమైన ఆందోళనకరమైన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే 4-5 కార్పొరేషన్లు ఈసారి కైవసం చేసుకోవాలని తెలంగాణ బీజేపీ టార్గెట్గా పెట్టుకుంది. ఇక అధిష్టానం కూడా ఈసారి ఇక్కడ పాగా వేయాలి, ఎక్కువగా కూడా మీకు కావాల్సిన ప్రచారాన్ని మేము ఎవరు కావాలంటే వాళ్ళు కూడా రావడానికి సిద్ధమే అంటూ కూడా పైనుండి కూడా మెసేజ్ కూడా వచ్చింది. కరీంనగర్, నిజామాబాద్, ఇక మహబూబ్నగర్, ఆదిలాబాద్, మెదక్ ఈ కార్పొరేషన్లను ఈసారి కైవసం చేసుకోవాలని బీజేపీ లక్ష్యం పెట్టుకున్న సమయంలో ఈ ప్రాంతాల్లో ప్రధానంగా నిజామాబాద్లో, ఇటు మహబూబ్నగర్లో, ఇక కొన్ని ప్రాంతాల్లో మాత్రం మాకు టికెట్లు రాలేదు, మేము పార్టీ కోసం పనిచేశాము, ఇక ఇంత పార్టీ కోసం పనిచేసి దేశం కోసం ధర్మం కోసం అనే ఒక సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే ఈరోజు మాకే విలువ లేకుండా పోయింది. డబ్బున్న వాళ్ళకు, లాబింగ్ చేసిన వాళ్ళకి, అసలు పార్టీ గుర్తు కానీ పార్టీ గురించి ఎలాంటి విధానాలు తెలియని వ్యక్తులకు ఈరోజు టికెట్లు ఇచ్చి మా గొంతు కోసారు, మాకు వెన్నుపోటు పెడుసారు అని కూడా రెబల్స్ అయితే మాత్రం నేరుగా మాట్లాడుతున్నారు. అదే ఇప్పుడు ఏం జరుగుతుందనే ఒక పార్టీలో కూడా దీనిపై మాత్రం అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంకొక వార్త కూడా వచ్చింది ఏంటంటే రెబల్స్ కూడా మేము ఎలాగో పోటీ చేసే అవకాశం లేదు, ఇప్పుడున్న తక్కువ టైంలో ఇండిపెండెంట్గా పోటీ చేసే బదులు ఎవరైతే పక్క పార్టీ ప్రధాన పార్టీ నుండి పోటీ చేస్తారో వాళ్ళను గెలిచే విధంగా కూడా వీళ్ళు వ్యూహాలు రచిస్తున్నట్టు ఇప్పటికే పార్టీ వర్గాలు అయితే గుర్తించాయి. ఇందులో భాగంగా బుజ్జగింపుల పర్వం కూడా కొనసాగుతుంది. కొన్ని సందర్భాలు మాత్రం ఎవరైనా రెబల్స్ పోటీ చేస్తే మాత్రం 15 సంవత్సరాల వరకు పార్టీ సభ్యత్వం ఇచ్చేదే లేదని కూడా డైరెక్ట్ అల్టిమేటం ఇచ్చిన సందర్భం కనిపిస్తోంది. అంటే బీఆర్ఎస్ నుండి కానీ కాంగ్రెస్ నుండి కానీ ఎక్కడైతే గెలిచే అభ్యర్థి ఉంటారో అక్కడ మాత్రము వాళ్ళకి ఎక్కువగా కూడా అంటే సపోర్టు, ఇండైరెక్ట్గా సపోర్ట్ ఇచ్చి బీజేపీ నుండి పోటీ చేసిన వ్యక్తిని ఓడించేలా రెబల్స్ అయితే మాత్రం పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు తెలంగాణ బీజేపీని చాలా ఆగ్రహానికి, ఆవేదనకు గురి చేస్తున్న అంశం. సరే, రెబల్స్ విషయం పక్క పెడదాం. రెబల్స్ సంబంధం ఏమవుతుందో, మరి పార్టీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో, మరి రెబల్స్ ఎంతవరకు ప్రభావం చూపుతారు, అసంతృప్తి, అసమ్మతి అనేది మరి ఏ రకంగా చూపిస్తారు, అది ఎన్నికలపై ఎలాంటి ఫలితం వస్తుందనేది మాత్రం ఫలితాలను బట్టి తెలిసే అవకాశం అయితే ఉంది. మరొక అంశం జనసేనతో బీజేపీ పొత్తు. ఇప్పుడు ఇదే అంశం పార్టీలోనూ బయట కూడా ఇటు చర్చకు ప్రధాన కారణం అయిపోయింది. ఎందుకంటే ఎందుకు ఇంత చర్చ అంటే దాదాపు ఒక 10 రోజుల క్రితం అయితే మాత్రం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అయితే మాత్రం మేము మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయబోతున్నాము, మాకు ఎలాంటి పొత్తు ఏ పార్టీతో అవసరం లేదు, సొంతంగా మేము ఎదగాలని కోరుకుంటున్నాము, పక్క రాష్ట్రంలో అక్కడున్న పరిస్థితులు తగ్గట్టు కూటమి పొత్తుతో అక్కడ నడుస్తూ ఉంది, కానీ ఇక్కడ రాష్ట్ర నాయకత్వం విషయంలో మాత్రం మేము బలంగా ఉన్నాము, మాకు ఏ పార్టీతోని పొత్తు అవసరం లేదని డైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకు ఆయన చెప్పే ప్రయత్నం చేశారంటే అంతకంటే ముందు కొండగట్టుకు వచ్చిన జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మేము తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో అలాగే వచ్చే ఏ ఎన్నికల్లోనైనా పోటీ చేయబోతున్నామని ప్రకటించారు. దీంతో ఇక జనసేన ఎక్కడెక్కడ పోటీ చేస్తుంది, అలాగే జనసేన బీజేపీ టీడీపీ కలుస్తుందా, లేకపోతే జనసేన బీజేపీ కలిసి ముందు అడిగేస్తాయా, లేకపోతే ఎవరికి వారే కలిసి పోటీ చేస్తారా, పొత్తు ధర్మం మరి అక్కడ కనపడుతుంది, మరి ఇక్కడ నిలుస్తుందా అని చాలా ప్రశ్నలు వచ్చాయి. అందులో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నలకైతే మాత్రం రామచంద్రరావు మాట్లాడుతూ మేము ఒంటరిగానే
పోటీ చేయాలనుకుంటున్నాం, మాకు ఏ పార్టీతో పొత్తు అవసరం లేదని చెప్పారు. దీంతో ఇక పొత్తు ఉండదు, ఇక జనసేన పోటీ చేస్తే సొంతంగానే పోటీ చేస్తుంది అని చాలామంది అనుకున్నారు. కానీ తాజాగా పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది. ఇక కిషన్ రెడ్డి, రామచంద్రరావు అలాగే పవన్ కళ్యాణ్ కలుసుకున్నారు. పొత్తు అనేది కుదిరింది. ఇక ఇక్కడే అసలు కొత్త సమస్య వచ్చింది. పొత్తు విషయంలో 2-3 అంశాలు కూడా వచ్చాయి. ఒకటి, పొత్తు సమస్య ఉన్న నేపథ్యంలో చాలామంది నామినేషన్లు వేశారు. ఇక నామినేషన్ల గడువు కూడా అయిపోయింది. బీఫామ్లు ఇచ్చే టైంలో ఇటు ఒక ప్రాంతంలో ఇటు జనసేన సంబంధించిన అభ్యర్థి ఉన్నాడు, ఇటు బీజేపీ సంబంధించిన అభ్యర్థి ఉన్నాడు. నాకే బీఫామ్ అని బీజేపీ అభ్యర్థి ఫిక్స్ అయిపోయాడు, నాకే కన్ఫర్మ్ అయిపోయింది అధిష్టానం, నాకు జనసేన అధిష్టానం చెప్పిందని ఇటు జనసేన సంబంధించిన అభ్యర్థి కూడా ఆయన కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇక్కడే అసలు సమస్య వచ్చింది. ఇద్దరు చాలా ప్రాంతాల్లో ఎక్కువగా పోటీ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ పోటీంది, లేని దగ్గర అసలే లేదు, లేని దగ్గర అసలు అభ్యర్థి లేని పరిస్థితి కనిపిస్తుంది. ఆ బైన్సా లాంటి ప్రాంతాల్లో కూడా అక్కడ అభ్యర్థులు లేని పరిస్థితి ఉన్నదని చాలా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు అసలు సమస్యల్లో ఎవరిని తొలగించాలి, ఎవరికి టికెట్ ఇవ్వాలనేది ఇటు బీజేపీకి ఇటు జనసేనకు ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఎవరికి ఇవ్వకపోయినా కానీ అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. గతంలో కూడా పొత్తు ధర్మం పాటించలేదు, తెలంగాణ బీజేపీ మమ్మల్ని అవమానించిందంటూ కూడా గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా బండి సంజయ్ని దృష్టిలో పెట్టుకొని అప్పట్లో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి వచ్చిన సందర్భంలో పొత్తు కుదిరింది, కానీ సీట్ల పంపకాల విషయంలోనే అసలు సమస్య కూడా ఉంది. పోటీ ఉన్నది, గెలవాల్సిన సందర్భం ఉన్న సందర్భంలో ఇటు మేము పోటీగా ఉన్నాం, మేము పోటీగా ఉన్నామని 2 పార్టీ అభ్యర్థులు మధ్య ఎవరికి ఇవ్వాలనేది ఒక సమస్య అయితే, ఇక రాజకీయంగా ఈ పొత్తుపై అప్పుడే విమర్శలు కూడా మొదలయ్యాయి. అందరూ కూడా అనుకున్నారు, బీజేపీ కూడా అనుకుంది, ఒకవేళ పొత్తు ఉంటే మాత్రం ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ మమ్మల్ని విమర్శిస్తుంది, ఈ విమర్శలకు రాజకీయంగా భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది, ఓటు బ్యాంకుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది, అందుకోసమే అన్నట్టుగా పొత్తును దూరం పెట్టే ప్రయత్నం చేశారు. కానీ మరి జాతీయ నాయకత్వం మరి ఏమన్నదో తెలియదు, లేకపోతే స్థానిక ఉన్న సమీకరణల కారణంగా తెలియదు, కానీ మొత్తానికైతే మాత్రం పొత్తు కన్ఫర్మ్ అయింది. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మాత్రం జాతీయ పార్టీలు ప్రధానంగా స్థానిక పరిస్థితులను తగ్గట్టే వాళ్ళ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్తారు. అది కమ్యూనిస్టు పార్టీ అయినా, ఇటు కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ అయినా కానీ ప్రధానంగా మీ రాష్ట్రంలో అంటే మీ రాష్ట్ర విభాగంలో భాగంగా అక్కడున్న స్థానిక పరిస్థితులను తగ్గట్టు అయితే మాత్రం జాతీయ స్థాయిలో ఎలా ఉన్నా కానీ స్థానిక వాతావరణం బట్టి అక్కడున్న ప్రజల నాడిని బట్టి నిర్ణయం తీసుకోండి అనే ఒక ఆనవాయితీ ఉంటుంది. అలాంటిదే కొనసాగుతుందన్న సమయంలో మాత్రం మరి పైనుండి మరి ఏమైనా ఫోర్స్ వచ్చిందా, లేకపోతే ఇక్కడైనా ఓట్లు చీలి వేరే వాళ్ళకు ఉపయోగపడతాయి అనుకున్నారా, లేకపోతే గెలిపే లక్ష్యంగా మరి ఇంకేమైనా సమీకరణాలైన కారణాలు వచ్చేదేలే, కానీ మొత్తానికి పొత్తు కుదిరిందో లేదో అప్పుడే రాజకీయ విమర్శలు కూడా మొదలుపెట్టింది. ఇది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో ప్రారంభమైంది. గతంలో ఒక వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం తెలంగాణ దృష్టి తగిలింది కోనసీమకు, అందుకోసమే ఈరోజు ఇక్కడ పంటలు ఇబ్బంది పడుతున్నాయి, అన్ని రకాలుగా సమస్యలు వస్తుంది, ఎంతసేపు కోనసీమ అని తెలంగాణ వాళ్ళు అనడం వల్ల ఆ దృష్టి తగిలిందన్న చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేగాయి. సోషల్ మీడియాలో కూడా మొత్తం కూడా ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. అది మళ్ళీ ఎన్నికల్లో అదే ప్రధానాస్త్రంగా మారబోతుందన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఇక దిష్టి అంశాన్ని ప్రధానంగా తీసుకొచ్చారు. ఇక దిష్టి మరోసారి తెలంగాణకు తగిలే అవకాశం ఉంది, జాగ్రత్త పడండి అంటూ ఎన్నికల సంబంధించిన ప్రచారాన్ని అయితే మొదలుపెట్టారు. దీంతో ఇక అనుకున్నట్టుగానే ఏదైతే బీజేపీ అనుకుందో అదే అనుకున్నట్టుగానే చాలా స్పీడ్గా ఈ యొక్క పొత్తుపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే మాత్రం ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇంకా బీఆర్ఎస్ ప్రారంభించాల్సి ఉంది. ఇంకా బీఆర్ఎస్ అయితే మొదలు పెడితే మాత్రం వాళ్ళ దూకుడు ఇంకా చాలా స్పీడ్గా ఉంటుంది. వాళ్ళు మొత్తం కూడా ఇక తెలంగాణ వాదాన్ని సోషల్ మీడియాలో తీసుకురావడంలో చాలా దిట్టగా ఉంటారు. కాబట్టి ఇక బీఆర్ఎస్ ఎలాంటి ఆరోపణలు చేస్తుందో చూడాలి. ఇలా మొత్తానికి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇటు తెలంగాణ బీజేపీకి ఒకవైపు రెబల్స్ సమస్య వెంటాడుతుంటే మరోవైపు జనసేన పొత్తు ఎంత ప్రభావం చూపుతుంది, ఎంతవరకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, ముందు జనసేన అభ్యర్థుల టికెట్ల పంపకాల విషయంలో ఏం చేయాలి, వాళ్ళకి టికెట్లు ఇస్తే మా అభ్యర్థులు అందరూ కూడా ఖరారైపోయింది, ఇక ప్రచారం చేసుకోవాలి, గెలుస్తామని అనుకున్న వాళ్ళకు ఇచ్చిన మాట ఇచ్చిన ప్రకారం అభ్యర్థుల టికెట్లు లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు అనేది ఒక సమస్య వెంటాడుతుంది. వెన్నుపోటు సమస్య బీజేపీని వెంటాడుతుంది. మరి రెబల్స్ వెన్నుపోటు పొడుస్తారా, లేకపోతే బీజేపీకి సహకరించి
ముందడుగేసేలాగా చూస్తారని మాత్రం ఒక క్వశ్చన్ అయితే వెంటాడుతుంది. ఓవైపు రెబల్స్ వెన్నుపోటు, మరోవైపు జనసేన పొత్తు అనేది తెలంగాణ బీజేపీకి మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందనేది కూడా రాజకీయ విశ్లేషకులు అన్ని పార్టీలు కూడా ఎదురు చూస్తున్నాయి. చూడాలి మరి మున్సిపల్ ఎన్నికల తీరు, ప్రచార తీరు. అలాగే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ నెల 7, 8వ తారీఖున తెలంగాణలో ఇంకా షెడ్యూల్ ఖరారు కాలేదు ప్రాంతాల్లో, అక్కడ పర్యటన ఉండబోతుంది. మరి ఆయన ప్రచారం మరి జనసేనకు ఎలా ప్రభావం చూపుతుంది, మరి ప్రతిపక్షాలకు కలిసి వస్తుందా, అధికార పార్టీకి కలిసి వస్తుందా, మరి అనుకున్నట్టుగా ఆ ప్రచారం వెనుక జనసేనకు బీజేపీ ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, ఇవన్నీ కూడా చాలా సమీకరణలు అయితే మాత్రం ఇటు బీజేపీ చుట్టూ తిరుగుతున్నాయి. మరి చూడాలి, ఇన్ని సమీకరణలు జరుగుతున్న సందర్భంలో తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తు, అలాగే పవన్ కళ్యాణ్ పర్యటన, మరోవైపు బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ రెబల్స్ తీరు ఎట్లా ఉండబోతుంది, వాళ్ళ వ్యూహం ఎట్లా ఉండబోతుంది, సహకారం ఉంటుందా లేకపోతే సహాయ నిరాకరణ ఉంటుందా, ప్రత్యర్థులకు వాళ్ళు ఆయుధాన్ని ఇచ్చే అవకాశం ఉంటుందా అని ప్రశ్నలు అయితే వెంటాడుతున్నాయి. చూడాలి మరి ఎన్నికల ఫలితాలను బట్టి, ప్రచార తీరును బట్టి, ప్రత్యర్థుల తీరును బట్టి ఓటర్ల నాడి ఎలా ఉంటుందని మాత్రం తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.